సార్ రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ ప్రారంభోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ పడి మన ప్రధానమంత్రి మోడీ గారిని ఒక రేంజ్లో లేపడం అంటూ జరిగింది. అంటే చాలామంది దీన్ని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ప్రధానమంత్రి గారి గవర్నమెంటే పడిపోతుంది, అలాంటి వ్యక్తిని పొగడాల్సిన అవసరం ఏంటిది, ఈయనకి ఇంత అవసరం ఎందుకు వచ్చింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు సార్? 5,300 కోట్ల బడ్జెట్ తోటి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పడం జరిగింది. ఎవరైతే కనుక జంజీ ఉన్నారో ప్రధానమంత్రి గారిని తిట్టడం అనేది నన్ను చాలా బాధ కలిగించింది. వాళ్ళు బాధ్యతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విషయం నన్ను బాధ కలిగించింది అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తల్లిని దూషించినా కానీ మంచి మనసుతో వాళ్ళని క్షమించి కూడా వదిలేయడం జరిగింది ప్రధానమంత్రి గారని చెప్పడం కూడా జరిగింది అదే స్టేజ్ మీద. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని అంటే కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ఫండ్స్ అలొకేట్ చేయడంలో. అటువంటప్పుడు ఏ రాష్ట్రమైనా కూడా, ఆ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ స్థాపించిన ప్రభుత్వం వాళ్ళతో సఖ్యతగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పెద్దన్న అని చెప్పడం కూడా జరగడం జరిగింది. దాని మీద రాజకీయం చేయడం జరిగింది. ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడం అనేది నా బాధ్యత అని చెప్పని. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అనేది నెలకొల్పడం జరిగింది. ప్రభుత్వాన్ని బీజేపీ, జనసేన, టీడీపీ. ఈరోజు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే బీజేపీ గవర్నమెంట్ కూలిపోతుంది, బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగడాల్సిన ఆవశ్యకత ఏముంది అని చెప్పని. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదండి, ఒక అతీతమైన శక్తి. అయిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో కూడా బీజేపీ తోటి పొత్తుతో ఉండి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత వాళ్ళతో విభేదాలు వచ్చి విడిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇదే రామ్మోహన్ నాయుడు గారు మిగిలిన వ్యక్తులు కూడా కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు కామినేని గారు అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కూడా, ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. దాని తర్వాత తదుపరి పరిణామాలు ఏం జరిగినాయి మనకు తెలిసిన విషయమే, రైట్? ఈరోజు కేంద్రంలో బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి సపోర్టు చాలా అవసరము. ఈయన గనక నో అంటే కనుక అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది అని చెప్పని అనుకుంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకు అని అంటే కనుక మీరు అన్నట్టు 2024లో ఎలక్షన్ జరిగిన తర్వాత బీహార్, ఆంధ్రప్రదేశ్ అనేవి కీలకమైన రాష్ట్రాలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ దాని తర్వాత పరిణామాలు ఒకసారి చూడండి మీరు. బీహార్లో ఏం జరిగింది? ఈరోజు ఏ ప్రభుత్వం ఉంది? నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి రాష్ట్రాన్ని ఎవరి చేతికి అప్పగించారు? చంద్రబాబు నాయుడు గారి కంటే నితీష్ కుమార్ గారు అవకాశవాద రాజకీయాల్ని అందిపుచ్చుకోవడంలో సిద్ధాస్తుడు. ఇప్పటికీ 10 సార్లకు పైగా పొత్తులు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పొత్తులు పెట్టుకున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడే, అటువంటి రాజకీయ కురవృద్ధుడే డైరెక్ట్ సీఎం పోస్ట్ నుంచి పక్కకు తప్పుకొని ఆ కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరు కూడా అక్కడ రానివ్వకుండా చూసి కేంద్రంలో ఒక రాజ్యసభ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అనేది నెలకొల్పడం జరిగింది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు మమతా బెనర్జీ గారితో విభేదించి ప్రత్యేకమైన కూటమిగా ఏర్పాటయ్యి ఆ కూటమి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీలో విలీనం అవుతున్నాం అని చెప్పని వాళ్ళని సపరేట్ గ్రూపుగా పరిగణించాలని చెప్పని స్పీకర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించి యూపీలో కొంతమంది ఎంపీలు టచ్లో ఉండడం జరిగింది బీజేపీతో. ఇప్పటికీ ఉన్నారు ఏ రోజైనా సరే వాళ్ళు. అదేవిధంగా మహారాష్ట్రకి సంబంధించిన షిండే వర్గంలోని ఎంపీలు బీజేపీతో టచ్లో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాఘవ్ చడ్డా అలాంగ్ విత్ హిస్ టీమ్ అందరూ కూడా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అవసరము బీజేపీకి అట్ ది జంక్చర్ అవసరం లేదండి. ఒకవేళ అటువంటి పరిస్థితి తలెత్తితే బీజేపీకి ప్లాన్ బి ఉందండి ఆల్రెడీ. అర్థమైంది కదా? సో కాబట్టి ఇవన్నీ తెలియనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను 100 సంవత్సరాల ప్రణాళిక, 50 సంవత్సరాల ప్రణాళిక
ఆలోచిస్తాను. అని ఆలోచిస్తాను అంటారు కాబట్టి సో ఆయన ఆలోచించే ప్రణాళిక రాజకీయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అభివృద్ధి తర్వాత ఉంటుంది, రాజకీయం ముందు ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ తెలియని వ్యక్తి అయితే కనుక కాదుగా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎవరైతే కనుక విమర్శిస్తున్నారో వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఎందుకంటే కనుక ఆఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా అక్కడొక వరకు మాత్రమే తెలుసు. ఈరోజు గతంలో డీలిమిటేషన్ బిల్ కానీ అవును, పార్లమెంట్లో పెట్టడం జరిగింది, అది వీగిపోవడం జరిగింది. సో అందరూ ఏమన్నారు, 100% బీజేపీ ఎరాలో ఈ యొక్క బిల్లు పాస్ కాదు అని చెప్పని అనుకుంటున్నారు. నేను ఈరోజు బలంగా చెప్తున్నాను కదా, 100% ఆ బిల్లుని పాస్ చేస్తారు. ఆ విధంగా అడుగులు అనేది ముందుకు వేయడం జరుగుతుంది. మనందరూ చూస్తూనే ఉన్నాము. ఈరోజు తమిళనాడు రాజకీయం చూసుకుందాం. మళ్ళీ డిఎంకే కాంగ్రెస్ విభేదాలు వచ్చినాయి. సో కాంగ్రెస్ ఎస్ అంటే డిఎంకే నో అంటది, రైట్? సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ విధంగా విపక్షాల మధ్య సఖ్యత లేకపోవడము, అదేవిధంగా బీజేపీ తన యొక్క ముందస్తు ప్రణాళికలో భాగంగా భవిష్యత్తు అవసరాల్లో భాగంగా ఎప్పుడైనా సరే ఆ యొక్క మెజారిటీకి సంబంధించి ఏ రోజైనా సరే ప్రమాదం ఏర్పడే ఆవశ్యకత ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళకి కావాల్సిన ప్లాన్స్ అన్నింటిని కూడా సెట్ చేసి పెట్టుకున్నారు. సో కాబట్టి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో ఎటువంటి డోకా లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం ఉంటుంది, ఆయన రేపటి రోజున నో అంటే కనుక అక్కడ ప్రభుత్వం ఉండదు అనుకునే పరిస్థితి లేనే లేదు. అందుగురించే స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా అటు నితీష్ కుమార్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలి ఈ స్పీకర్ పోస్టు, అంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావాలని అని అన్నా కూడా ఇవ్వకుండా బీజేపీ పార్టీకి, అంటే ఆ రోజు నిజంగానే వీళ్ళిద్దరు చాలా కీలకం బీజేపీ పార్టీకి, ఆ రోజు వీళ్ళ మాట వినలేదు. మీకు తెలుసు స్పీకర్ తలుచుకుంటే ఏం జరుగుతుందో. సో కాబట్టి ఇవన్నీ కూడా అటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే కనుక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అభివృద్ధి జరగాలి అని అంటే కనుక ప్రత్యేకమైన ఫండ్స్ అనేది అవసరం, రైల్వే జోన్స్ అవసరము, ప్రాజెక్ట్స్ అవసరము, హైవేస్ అవసరము, వాటర్ రేవుల అభివృద్ధి అవసరము, ఫార్మా కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు క్లౌడ్ సెంటర్స్ పెట్టాలన్నా, ఏ డేటా సెంటర్స్ పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి వసతులు కల్పించాలి అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయినా సరే, ఫైనాన్షియల్ పరంగా అయినా సరే, మిగిలిన ఏ పరంగా తీసుకోవాలనుకున్నా, పర్మిషన్స్ వైజ్ తీసుకోవాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే మీరేమీ చెయ్యలేరు. ఈరోజు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు ఆకర్షించి ఆ రాష్ట్రానికి తెచ్చుకోవాలి అని అంటే కనుక ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేది తప్పనిసరి, లీగల్గా, టెక్నికల్గా. సో కాబట్టి అది లేనిదే ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఏ నాయకుడైనా కూడా తప్పులేదు. పాజిటివ్గా అంటే నెగిటివ్గా మాట్లాడితే మీకు హ్యాపీనా? మీరు ఆ రోజు అన్నం తింటారు. పాజిటివ్గా మాట్లాడితే మీరు అన్నం తినలేరు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు పొగుడుతున్నారంటే ఏమో ఇంకా ఏమన్నా ఆశిస్తున్నారేమో కదా, తప్పేముంది. ఇప్పుడు నా స్టేట్ నాకు డెవలప్ అవ్వాలి, సో నేను పొగడాలి. అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఎగ్జాక్ట్లీ, సింపుల్ థింగ్ అండి. ఇంట్లో పెళ్ళం కూడా ఇంటికెళ్ళి గొడవ పడి కొట్టామనుకోండి, ఆ రోజు అన్నం వంటమో అనేస్తుంది. అవును, ఫస్ట్ లేక మీకు ఆ రోజు అంతే. మీకు ఎంత గొడవ ఉన్నా కూడా రాత్రి ఇంటికి వెళ్ళే టైంకి ప్రేమగా మాట్లాడాలి, నవ్వుతా మాట్లాడాలి. అప్పుడే మీరు కడుపు నిండా అన్నం తింటారు, లేదంటే పస్తులు. అంటే ఒక కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామినే మీరు ఆ విధంగా ఎన్ని గొడవలు ఉన్నా కూడా నవ్వుతా చిరునవ్వుతోటి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇప్పుడు 5 కోట్లకు పైసలకు భయపడినటువంటి రాష్ట్రంలో ఒక కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటంలో తప్పు లేదు కదా, రైట్? ఇంకొక విషయం, ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు క్రెడిట్ నాది అని అంటున్నారు. క్రెడిట్ ఎవరిదైనా కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా మూలన పడేటువంటి ఆ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం అనేది, అది బస్సు కూడా ఆగని చోట ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం, రైట్? సో వాళ్ళ యొక్క నాగరికత ఎంత దారుణంగా ఉంది అని చెప్పే సందర్భం ఏదైనా ఉందంటే, ఆ యొక్క డివైడర్స్ మీద మొక్కలు పెడతా ఉంటే అవి కూడా లాక్కొని వెళ్ళి ఇళ్లలో పెట్టుకుంటున్నారు. వాటర్ ఫౌంటైన్ పెడితే స్నానాలు చేస్తున్నారు. అటువంటి అనాగరికత ఇంకా అక్కడ ఉంది. అంటే తెలీదు వాళ్ళకి దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియదు. అందు గురించి అంటున్నాను, ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పని. సో కాబట్టి అటువంటి ఎయిర్పోర్ట్ నెలకొల్పడం అనేది ఆ ప్రాంత వాసులకి గొప్ప అదృష్టం.
ఇంకొకటి కూడా అక్కడ పాయింట్ యాడ్ చేశాను సార్, ఎవరైతే గిరిజన మహిళలతో అక్కడ పిల్లలతో డ్యాన్స్ వేయించారో అంతమంది పిల్లలతో డ్యాన్స్ వేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, అన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధి జరగాలి అని అంటే కనుక ఈరోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించిన అంశం కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము కూడా దీని వైపు చూసే విధంగా ఉండాలి అనేది ఒక ప్రణాళిక దీని వెనక. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఫస్ట్ ఎక్కడైనా సరే విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి అని అంటే కనుక మనకు కావాల్సింది ఏంటంటే కనుక సరైన వసతులు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అనేది ఉండాలి. దాని పక్కన స్టార్ హోటల్స్ ఉండాలి. దాని తర్వాత మనం ఎక్కడికైతే కనుక వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఈ 3 ప్రాథమికంగా అక్కడ ఉండాల్సినటువంటి అంశాలు. సో ఈరోజు వైజాగ్ని, విజయనగరాన్ని అక్కడ ఒక ఐటీ హబ్ కింద చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక, చూపించాలనేటువంటి ప్రణాళిక ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే గిన్నీస్ బుక్ అనేది ఇంటర్నేషనల్ స్థాయి. గిన్నీస్ బుక్లో ఒక ఈవెంట్ రిజిస్టర్ అయ్యింది అని అంటే కనుక యావత్ ప్రపంచం కూడా ఎందుకు అయ్యింది, ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ డ్యాన్స్, ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, దానికి సంబంధించి అక్కడ ఆ వేడుకలో భాగంగా ఇది చేశారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అని అంటే కనుక ఏం జరుగుతుంది, ఎస్ పెట్టుబడులు వస్తాయి. ఫ్లైట్లో వస్తాం, స్టార్ హోటల్లో ఉంటాం, ఆ ప్లేస్కి కార్లో వెళ్తాం, చూసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. క్లియర్? ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ని కానీ ఆ యొక్క రిప్రజెంటేటివ్స్ని కానీ అట్రాక్ట్ చేయడం, అది దాన్ని అనుకున్నటువంటి లక్ష్యం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.